గైస్ ఈరోజు ఒక మంచి ఫనీ వీడియోతో మీ ముందుకు వచ్చా. నేను 100% చెప్తున్నా, మీరు లాస్ట్ వీడియో ఎండ్ అయ్యే వరకు నవ్వుకునే ఉంటారు. చాలా మంచి వీడియో. ఫ్రెండ్స్ మీద, అది బెస్ట్ ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయబోతున్నా. ఆ ప్రాంక్ నవ్వకూడదు అసలు. ఆ ప్రాంక్ ఏంటంటే విను చెప్తాడనమాట మా ఫ్రెండ్స్కి అండ్ వీళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, జాన్కి నాకు గొడవ అయింది, సో తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇలా సంథింగ్ బ్లా 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 ఏవో చెప్తాడు. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటని ఒకసారి చూద్దాం. నువ్వు నవ్వకుండా మాట్లాడాలి, ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఎవరికి చేద్దాం? ఫస్ట్ మీ బెస్ట్ ఫ్రెండ్తో స్టార్ట్ చేద్దామా? కావ్యాక అయితే ఫస్ట్ బాగా రాదు అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. చేతను నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఏ వీడియో కంటే ఎగ్జైట్మెంట్ లేదు, కానీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నవ్వు చెప్తున్నా అది కట్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వణుకు చెప్తుంది ఆయన. పర్లేదు, ఏముంది. బిజీ ఉందమ్మా. విశాఖ ఉత్సవాల దగ్గర ఉన్నావా? నేను ఇక్కడ ఎంబీపీలో ఉన్నాను. చూస్తాను అయితే అమ్మాయి చెప్తాను. అక్కడ దండ పెట్టుకుంది అయితే ఇలా బీచ్ కోసం చూసిగా రామా, ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఒకసారి చూడలేదు బీచ్. అందుకే ఎలా వచ్చింది కదా అని బీచ్ చూస్తున్నావు. ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎలా ఉంటుంది టౌన్ లోనే అంటుంది. అందుకని తీసుకొచ్చాను. ఫోన్ చేసావు? జాన్ అని ఫోన్ చేసింది నీకు? లేదురా, ఏరా మామూలుగా నైట్ మామూలుగా చిన్నది గొడవ అయింది బొక్కలాగా. ఏరా అంటే మామూలుగానే కానీ ఏం గొడవ అయింది? రాజు వస్తాను, మా అమ్మ తెప్పించి వస్తాను. రాజు ఏటైంది? గొడవలే కాదు, మళ్ళీ ఎందుకు గొడవ? అలాగే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది కనబట్టలు వచ్చిన ఫోన్లో ఎత్తలే. నీకేం ఫోన్ ఎత్తింది ఏమనే? ఝాన్సీకి నాకు అర్థం అవ్వదు. అంటే మామూలు గొడవలే కానీ నాకు సరే అలాగే ఉట్టి చిన్నోడు కలిగేసి ఆడోలు నాకు అర్థం అవ్వదు. ఇంకా అలా కాదురా, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోవడం ఏంటారు బాబు చిరాగ్గా. ఒరే నాకు చిర్ర మండిపోతుంది ఝాన్సీ మీద. ఈట అంత సుఖంగా బతికేద్దరా, ఇంకా చిన్న మనస్పర్ధలు రావేట్రా? అదే కాదు వెళ్ళిపోవడం ఏంటారు బాబు, వెళ్ళిపోవడం. జీవితంలో అయితే కష్టాలు సుఖాలు ఉంటాయి, అన్ని ఉండాలి, అన్ని ఊర్చుకోవాలి జీవితంలో. పెళ్లి అంటే ఏంటి? ఓన్లీ సుఖాలు అనేవి ఉంటాయి అన్ని. మామూలు గొడవ ఏ గొడవ సరదా గొడవలకే నేను అలిగి సరిపోవడం నాకు గొప్ప చిరాకు వచ్చేస్తుంది. ఇంట్లో వదిలి చూపించడానికి పెద్ద రెస్పాన్సిబిలిటీ. అదే కదా ఇంకా ఎక్కడికి నేనైతే ముందు నిన్ను చూపుతారు. ఇంకా చిన్నపిల్ల అనుకుంటాను కదా బాబు కదా గుడ్లో. నీకేం ఫోన్ చేయలేదు? నీకు నాకేం ఫోన్ చేయలేదు. ఒకప్పుడే చేస్తాను, ఇప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేదు కదా. ఆగైతే ఒకసారి చేస్తాను, నేను వస్తాను. ఆగు, మా అమ్మ దింటికి వస్తాను. ఆగు అన్నయ్య. ఏరా ఏం చేస్తున్నా? ప్రాంక్ చేసి రేట్ అయినా కదా. ప్రాంక్ చేసా కానీ బాబో తిట్లు తిడుతున్నావా? మరి తిట్టడా? నువ్వు చేసి మరి వెళ్ళిపోవడం ఎవరైనా తిడతాడు బాబా. వెళ్ళిపోవడం ఎవరైనా తిడతారు కదరా. అంటే ఎవరైనా తిడతారు. వెళ్ళిపోవడం చిన్న ప్రాంక్ అన్నయ్య. సరే అన్ని సరే ఆగలే అయితే తర్వాత చేయలైతే. హరీష్ ఆడ ఆల్బమ్ కోసం ఫోన్ ఎత్తడు మన మీట్లో పెట్టు, తర్వాత లిఫ్ట్ చేద్దాం. డల్గా మాట్లాడు, డల్గా. ఫోన్ కట్ చేస్తాను. ఇంకోసారి ఇక్కడ ఆల్బమ్ గురించి ఫోన్ కట్ చేస్తాను. ఇంకోసారి చేయి చెప్తాను. ఇది మళ్ళీ చేస్తాను అతడు, ఎందుకంటే ఇడు జరిచిపోతాడు. నార్మల్ చేద్దాం. వీడియో ఫ్లాప్ ఇంకా అర్థమైపోయింది. అదేంటో గాయస్ ఈ రోజు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. ఇడు మన పిల్ల ఆల్బమ్ అడిగితే నేను ఫోన్ ఎత్తట్లేదు. ఇదంతా చూద్దాం. ఒకరికి ఫోన్ అవ్వట్లేదు, ఇంకొకరు ఫోన్ కట్ చేస్తున్నారు, ఇంకొకరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈయనేం చేస్తారు చూద్దాం. లిఫ్ట్. హలో దిలీప్ ఎక్కడ ఉన్నావురా?
ఎంతమంది మాట్లాడుతాం వీటిని? అదే చెప్పే ఉన్నా, చెప్పు. ఏట్రా బాబు చిరాకు ఉందే. ఈ చిరాకు కొత్త నీకు చిరాకు. నేను నైట్ మామూలు జాను నాకు గొడవ అయిందిరా మామూలుగా. ఎప్పటికెందుకు గొడవ అవుతుంది కానీ మామూలు గొడవ అయ్యి సాయంత్రం వచ్చినప్పుడు అసలు ఇంటి దగ్గర లేదు, ఎక్కడైనా దిగుతారు బాబు. నీకేం ఫోన్ చేసింది ఏమన్నా? నాకే ఫోన్ చేయలేదు. చేయలేదా? చిరాకు వచ్చేస్తుంది. ఫోన్ చేస్తే ఫోన్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ మా ఇంటికి వెళ్ళిపోయింది లేదా ఎక్కడికి వెళ్ళిందో. బాబు ఝాన్సీ మీకు వదిలి ఎక్కడికి వెళ్ళదు కానీ ఎందుకు వచ్చింది బాధ? కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు. కానీ నిజంగా రా, అంటే మామూలు గొడవ అయింది అనుకో, మరి ఎక్కడికి వెళ్ళింది తెలియదు. ఉదయం నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అటు ఆఫీస్కి ఏమి బయలుదేరింది. యాక్చువల్ మధ్యాహ్నం వచ్చాడు, ఈ రోజు ఇంకా రాలేదు. ఫోన్ చేసినా అవ్వట్లేదు. అది వంటగది లాంటి చేస్తుందో కూర్చొని ఎక్కువగా ఫోన్ చేస్తుంటావు. ఇంకేంటి? లేదే నిజమే గుట్టాయి. మరి నేను ఎప్పుడైనా ఇలా చేసినట్రా? పెళ్ళిలో చేసుకోకూడదు, పరం చిరాకు వచ్చి కౌరు తొందరపడి చేసుకోమంటా. మరి ఏడ్ చేస్తాను అలాగే. ఫోన్ కట్టేది కాసేపు ఝాన్సీ ఫోన్ వస్తుంది, అర్థమైపోయింది. ఝాన్సీ ఫోన్ చేసి ఏమవుతుందిరా? అది దగ్గర తిరిగి నువ్వు చేసి తిరిగి పైన అర్థమైపోతా ఉంటావు. బాబు నాయన నువ్వేదో సరదాగా అనుకుంటాను తెలుసా? నీ నోటి మీద నవ్వు వచ్చేసిందిరా, పక్కన ఝాన్సీ వాయిస్ కూడా వచ్చేసిందిరా, దగ్గు కూడా వచ్చిందిరా. చెప్పండి. చిన్న సరదాగా వేయడం వేయడమే. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. దెబ్బలాడుతుంది అర్థమైపోయింది. ఎందుకని మేము గొడవ ఆడుకుంటాం బాబు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక గొడవలు ఆడుకోవడం తన్నుకోవడం ఏమైనా కామనే? అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. రియాక్షన్ అంటే ఇప్పుడు వినోద్ గురించి నా పూర్తి తెలుసు కదా, అది అలాగే దెబ్బలాడతాడు. ఒక మాట సైలెంట్ ఉండిపోతుంది కానీ తగ్గు రాదు. ఇంకెందుకు వస్తుంది గొడవ? థ్యాంక్స్ రా దిలీపా. సో గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేసింది, తనకు అసలు కాల్ బ్యాక్ చేయి. సైలెంట్గా ఉండు, సీరియస్గా మాట్లాడు. హలో చెల్లి, నేను వినోద్ని. చెప్పనే జాను కాల్ చేసిందా నీకు? చేయలేదు. అవునా? అంటే నైట్ మామూలుగా చిన్న ఇష్యూ అయింది మా ఇద్దరికి. ఉదయం నుంచి అదే నీ స్కూల్కి వెళ్ళిపోయాక మరి తను ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి? ఈవినింగ్ వచ్చినప్పుడు లేదు. అయితే నీ ఫోన్ నుంచి అదే చేస్తుంది కదా అని చెప్పేసి నేను అలా మాట్లాడుతున్నాను అలా అని. నాకు ఫోన్ చేయలేదు. నిన్న చేసిందా, మొన్నగల చేసింది నాకు. అదే స్కూల్ నుంచి వచ్చాక చూసాను, ఎక్కడ ఉందా ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడే తిరుగుతాం. అలా చిరాకు వచ్చి మరి ఇంకా అదే నీకేమైనా ఫోన్ చేసిందో ఏంటి ఎక్కడ ఉందని. ఏం చేయలేదా? తినడానికి వెళ్ళిందేమో. అవును తినడానికి వెళ్ళిపోతే ఎక్కడ? నేను 4కి వస్తాను, ఇప్పటికీ రాలేదు. నేను ఫోన్ చేసినా అందాక రింగ్ అయితే ఎత్తట్లేదు అనమాట. ఫోన్ ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి బయటకు చిరాకుగా. పట్టింది వెళ్ళడానికి. నేను ఫోన్ చేయనప్పుడు ఒకసారి చేసి చూడు. చేసి ఒక ఫోన్ చేసింది అవుతుంది, ఒకసారి నాకు కాల్ చేసి చెప్ప మళ్ళీ. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, చూద్దాం చూద్దాం మళ్ళీ చేస్తుంది. ఇది కూడా నమ్మేసింది కదా, ఇది కూడా నమ్మేసింది. హలో, స్విచ్ ఆఫ్ వస్తుందని అదే స్విచ్ ఆఫ్ చేసింది. ఇలా కాల్ చేస్తే అయ్యేది, తర్వాత స్విచ్ ఆఫ్ చేసింది. అందుకే నీకేం చేసింది, రోజు మాట్లాడుకుంటారు కదా అని. ఇంట్లో చెప్దామని అవ్వట్లేదు. పోనీ ఇంట్లో ఫోన్ చేసి చెప్దామని నన్ను ఏదో అనుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఏదో జడిసిపోతారు కదా. మీ ఇద్దరికి ఏదైనా అయితే నాకు ఫోన్ చేస్తుంది కదా. అదే కదా ఇప్పుడు, అందుకే నీకేమైనా చేసిందా ఏంటని. పోనీ మా హరీష్ గారు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి కూడా చేయలేదు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అదేనే బాబు, చిరాకు వచ్చేస్తుంది నాకు. బ్యాగ్ అది కూడా లేదు, కాలేజ్ బ్యాగ్. అదే కదా, పోనీ నీకు చెప్పి పోనీ నీ దగ్గరకు వచ్చేసినా సరిపోద్ది. పోనీ రేపు ఎప్పుడో నార్మల్ అయితే వస్తుంది అనుకోవడానికి. కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నలేని ఫోన్ చేస్తారు. కాలేజ్ బ్యాగ్ కూడా లేదు, లగేజ్ ఏం పట్టుకెళ్ళిపోయింది తెలియట్లేదు. జ్యోతికి మామూలు చేశాను, అక్కేం ఫోన్ చేసింది చేయలేదు బాబా ఏమనంటే ఏమైనా నార్మల్గా అనేసాను నేను. మళ్ళీ దానికి చెప్పలేదు, అది హైదరాబాద్ ఉంది. చేస్తే ఎలాంటి పేరు ఉంటే నీకే షేర్ చేస్తుందని. అదే కదా ఎప్పుడు వెళ్ళలేదు. పోనీ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుని సరిపోతుంది, వెళ్ళిపోవడం ఏంటి ప్రతిసారి ఇలా అంటే? గొప్ప చిరాకు వచ్చేస్తుంది. అదే కదా, పోనీ పల్లెటూరు అంటే ఎక్కడ ఎదుగుతాం, ఇక్కడ వైజాగ్ ఎక్కడ ఎదుగుతాం. ఫోన్ నుంచి వెతుకుతున్నాను.
నేను ఆల్రెడీ 4 o'clock నుంచి అలా బీచ్ రోడ్ అంటే అలాగా సిఎంఆర్ సెంటర్ లా ఒక 2 రౌండ్లు వేసుకొని వచ్చాను. ఎదవా నా ఫ్రెండ్ పోయి ఉండి నన్ను తిడతావా పోయి మెంటలు కొని తెలిపిందని నాకు సపోర్ట్ రావడం వల్ల నన్ను తిడతావా? మరి చెప్ప పెట్టుకుని వెళ్ళిపోతే తిట్టకపోతే ఎవరిని తిడతారు? చూడు ఏ సపోర్ట్ చేసి అని నువ్వే ఏదో అని ఉంటావు అందుకే వెళ్ళిపోయి దానికి కాకుండా మెంటలేడు దానికి వెళ్ళిపోయింది. సరదాగా చిన్న ప్రాంక్ కాల్ చేసాం. చిన్న ప్రాంక్ స్విచ్ ఆఫ్ కూడా చేసింది ఎలాగొంది ప్రాంక్ నమ్మిసావు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎందుకంటే ఒక్కొక్కరు సీరియస్ అయి నమ్మేస్తున్నారు. ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోద్ది. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందుకే వచ్చేస్తారు. మరి ఇంకెవరు ఫోన్ లేదు చాలు ఇంకా. ఇంకా ఆపేస్తున్నాం. లాస్ట్ లో వాళ్ళకి కూడా చెప్పేసాం ప్రాంక్ అని. లేదంటే మాత్రం ఇంకా ఫోన్స్ వెళ్ళిపోతాయి. సో హోప్ఫుల్లీ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే కన్ఫర్మ్ గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాంక్లు ఇంకేమైనా చేయాలనుకుంటే మీరు కామెంట్ చేసి మాకు సజెస్ట్ చేయండి అలాంటివి చేయాలి ఏంటి తప్పకుండా అనేది. చేస్తాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ.